ఇప్పుడే వెంటనే ట్రై చేయండి. మీ అన్వాంటెడ్ హెయిర్ అనేది రాలిపోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి మీ స్కిన్ మీద రాయండి, వెంటనే మీ అన్వాంటెడ్ హెయిర్ అనేది మొత్తం రాలిపోతుంది. ఎటువంటి పెయిన్ ఉండదు, అలాగే రూపాయి ఖర్చు అనేది ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. అస్సలు మాకు హెయిర్ అనేది గ్రోత్ అవ్వట్లేదు అనే ప్లేస్లో మనకి హెయిర్ అనేది పెరగదు. అస్సలు మాకు వద్దు ఇక్కడ హెయిర్ అనే చోట హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. నేను ఏ టాపిక్ మాట్లాడుతున్నానో చాలామందికి అర్థమైపోయి ఉంటుంది థంబ్నెయిల్ టైటిల్ చూసి. అన్వాంటెడ్ హెయిర్ గురించి. అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలామంది లేడీస్ని ఇబ్బంది పెడుతున్న సమస్య. ముఖ్యంగా అప్పర్ లిప్ మీద హెయిర్ అనేది ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలామంది షేవింగ్ చేస్తుంటారు, తర్వాత థ్రెడింగ్ చేయించుకుంటూ ఉంటారు, ప్లక్కింగ్ ఇలా చేస్తూ ఉంటారు. స్కిన్ రెడ్గా అవడం, ర్యాషెస్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే పదే చేసి ఇసిగిపోతూ ఉంటారు. పర్మనెంట్ సొల్యూషన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎవరికైనా. సో నాకు వచ్చే ఎక్కువ కామెంట్స్ కూడా ఇవేనండి. అప్పర్ లిప్ మీద హెయిర్ ఉంది, సో ఏదైనా సొల్యూషన్ చెప్పండి, పర్మనెంట్ రిజల్ట్ రావాలి అని అడుగుతున్నారు కదా. పర్మనెంట్గా మీకు చక్కటి పరిష్కారం, ఇంతకు మించిన బెస్ట్ రెమెడీ ఇంకొకటి ఉండదు. డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కాస్ట్లీ ట్రీట్మెంట్లు కూడా మనం ఏమి ఇప్పించుకోవాల్సిన అవసరం లేదనమాట. చాలా సింపుల్గా, ఈజీగా, పర్మనెంట్గా మీ అన్వాంటెడ్ హెయిర్కి అనేది మీరు బాయ్ చెప్పేయచ్చు. మీరు అప్లై చేసిన వెంటనే కూడా రాలిపోతాయి అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియోకి ముందైతే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు పెద్ద బూస్టింగ్. మర్చిపోద్దు, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది షుగర్ అనమాట. షుగర్ అనేది నార్మల్గా మనం ఇంట్లో ఉండే షుగర్ని తీసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే బ్రౌన్ షుగర్ కానీ, షుగర్ ప్లేస్లో బెల్లం కానీ తీసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్లు షుగర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే ఒక చిన్న టీ కప్ అయినా సరిపోతుంది వాటర్ అనేది. తర్వాత టర్మరిక్ అనేది యాడ్ చేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్. ఇంట్లో కిచెన్లో ఉండే టర్మరిక్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్ కంపల్సరీ యాడ్ చేయాలండి. ఒకవేళ మాకు కోకోనట్ ఆయిల్ వద్దు అనుకుంటే ఆల్మండ్ ఆయిల్ కానీ 1 విటమిన్ ఈ క్యాప్సిల్ కానీ యాడ్ చేసుకోండి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకోవాలి. అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అవ్వలేదు అనడానికైతే లేదు ఈ రెమెడీ తర్వాత. ఇది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెమెడీ. గ్యాస్ మీద 2-3 మినిట్స్ అనేది బాయిల్ చేసుకున్న తర్వాత ఇది దగ్గరకు అవుతుంది అనమాట. కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అవుతుంది. అప్పుడు గ్యాస్ నుండి కిందకి దించి ఇప్పుడు మనం ప్యాక్ అనేది మిక్స్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను గోధుమ పిండి, వీట్ ఫ్లోర్ అనమాట. గోధుమ పిండి వల్ల అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా రిమూవ్ అవుతుంది. 2 స్పూన్స్ గోధుమ పిండి అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ ఉంది కదా, సో ఆ లిక్విడ్ని యాడ్ చేసుకుంటూ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఫుల్ బాడీకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా అన్వాంటెడ్ హెయిర్ అనేది జన్మలో ఉండదు. ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అవడంతో పాటుగా మీ స్కిన్ మీద ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. స్కిన్ చాలా క్లియర్గా కనపడుతుంది. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్, అలాగే మన హెయిర్ని రూట్ నుండి తొలగించడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయి. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మళ్ళీ మనకి హెయిర్ అనేది గ్రోత్ అవ్వకుండా చేయడంలో హెల్ప్ అవుతాయి. సో చాలామందికి హెయిర్ అనేది చాలా థిక్గా ఉంటుంది అప్పర్ లిప్ మీద, దానివల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు ఏ లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది మీకు సూపర్గా హెల్ప్ అవుతుంది. అలాగే డబ్బులు కూడా ఖర్చు ఉండవు. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. మీరు కొంచెం టైం అనేది కేటాయిస్తే సరిపోతుంది. సో నాకైతే అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, బట్ లైట్ ఉంటుంది అనమాట. చీక్స్ దగ్గర అట్లనే అప్పర్ లిప్ మీద ఉంటుంది. నేను ఫేస్ మొత్తం కూడా అప్లై చేస్తాను. ఇన్ కేస్ మీకు అప్పర్ లిప్ మీదే ఉంది అని మీరు అనుకుంటే ఓన్లీ అప్పర్ లిప్ మీద అప్లై చేయొచ్చు. ఫుల్ ఫేస్కి అయితే అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చిన్ దగ్గర ఉంది అనుకుంటే చిన్ దగ్గర, హ్యాండ్స్కి, లెగ్స్కి ఇలా మీకు అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కడ ఉందో అక్కడ మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. సో నేనైతే కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఫేస్కి మొత్తం కూడా అప్లై చేసేస్తున్నాను. ఎందుకంటే ఫేస్ మొత్తం కూడా మనకి కనిపించినట్టు అన్వాంటెడ్ హెయిర్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనకి ఫేస్ మొత్తం అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను అప్లై చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఓన్లీ అప్పర్ లిప్ మీద, చిన్ దగ్గర
చీక్స్ దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ ప్యాక్ని ఖచ్చితంగా 20 to 25 మినిట్స్ అనేది బాగా డ్రై అవ్వనివ్వాలి. సో మనకి టైం అయితే పడుతుంది, హెయిర్ అనేది రిమూవ్ అవ్వడానికి ఈ టైం అయితే ఖచ్చితంగా పడుతుందండి. ప్యాక్ కూడా డ్రై అవ్వడానికి 20 to 25 మినిట్స్ అయితే పడుతుంది. ఇక్కడ నాకైతే 20 మినిట్స్ అయితే పట్టింది. సో మొత్తం కూడా డ్రై అయిపోయిందనమాట. మీరు ఇంకా బాగా డ్రై అవ్వనివ్వచ్చు, బట్ నేనైతే 70% అయితే డ్రై అవ్వనిచ్చాను 20 మినిట్స్. ఒకవేళ మీరు అప్లై చేసినప్పుడు ఇంకా మీకు డ్రై అవ్వలేదంటే ఇంకా కొంతసేపు వెయిట్ చేయండి. తర్వాత మీరు ఆపోజిట్ డైరెక్షన్లో పైకి ఎలా రిమూవ్ చేస్తే మీకున్న అన్వాంటెడ్ హెయిర్ అనేది రాలిపోతుంది. ఆ ప్యాక్తో పాటే మనకి ఊడొచ్చేస్తుంది అనమాట. చాలా క్లియర్గా కనపడుతుందండి. మీరు ఫస్ట్ టైంకే ట్రై చేసి డిసప్పాయింట్ అవ్వద్దు. వారంలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ తప్పకుండా ఈ ప్యాక్ని వేసుకోండి. డబ్బులు ఖర్చు లేదు కదా, జస్ట్ మీరు కొంచెం టైం అనేది కేటాయిస్తే సరిపోతుంది. మీరు 2 వీక్స్లోనే పర్మనెంట్గా మీ అన్వాంటెడ్ హెయిర్కి అయితే బాయ్ బాయ్ చెప్పేయచ్చు. 100% వర్కింగ్ అండి. డబ్బులు ఖర్చు లేదు కానీ సూపర్గా వర్క్ అవుతుంది. ట్రై చేయండి, నిజంగా సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. 2 మినిట్స్ అనేది రబ్ చేసుకొని జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారంలో 2 సార్లు చేసుకోండి. మీకు ఖచ్చితంగా అన్వాంటెడ్ హెయిర్ అనే మాట ఉండదు. మీ ఫేస్ అనేది చాలా ఫేర్గా కూడా మారుతుంది. మనకి హెయిర్ రిమూవ్ అవడంతో పాటు స్కిన్ అయితే చాలా క్లియర్ కనపడుతుంది. ఇంకా జీవితంలో రాకూడదు అనుకుంటే ఇది బెస్ట్ సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్యాక్ అనమాట. మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడుంది, హ్యాండ్స్కి ఉందా, లెగ్స్కి ఉందా, అప్పర్ లిప్ మీద ఉందా, లేదనుకుంటే సైడ్స్కి ఉందా, చిన్ దగ్గర ఉందా, ఎక్కడ ఉంటే కూడా అక్కడ అప్లై చేసుకోండి. ఫేస్ మొత్తం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఫేస్ మొత్తం కూడా మనకి కనిపించకుండా ఖచ్చితంగా అన్వాంటెడ్ హెయిర్ అయితే ఉంటుంది. సో అందుకు నేను ఫేస్ మొత్తం కూడా అప్లై చేశాను. అప్లై చేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్యాక్ బాగా డ్రై అవ్వాలి. 20 నుండి 25 మినిట్స్ అనేది ఖచ్చితంగా పడుతుంది. డ్రై అయిపోయిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లోనే మనం రిమూవ్ చేసుకోవాలి. ఇలా పైకి అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకొని జస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారంలో 2 సార్లు చేయండి. అస్సలు మీకు అన్వాంటెడ్ హెయిర్ అనే మాటే ఉండదు. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. ఒకసారి ట్రై చేసి 2 సార్లు ట్రై చేసి వర్క్ అవ్వలేదని దయచేసి అనొద్దండి. నమ్మి యూజ్ చేయండి, నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది. దానికి ఉదాహరణ కూడా నా స్కిన్నే. నా స్కిన్ మీద అన్వాంటెడ్ హెయిర్ అనేది అస్సలు ఉండదు. నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా మీరు అన్వాంటెడ్ హెయిర్కి ఏం యూజ్ చేస్తారు, అస్సలు ఉండదని అడుగుతారు. నిజంగా నేను ఈ చిట్కాలు యూజ్ చేస్తానండి. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. చాలామంది థ్రెడ్డింగ్, ప్లక్కింగ్ ఇవన్నీ చేపిస్తూ ఉంటారు. అవన్నీ ఇన్స్టెంట్, మళ్ళీ ఒక 5 డేస్కి 10 డేస్కి రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఈ రెమెడీ వల్ల మనకి రీగ్రోత్ ఉండదు. ఖచ్చితంగా అన్వాంటెడ్ హెయిర్ అనేది రాలిపోతుంది, అది కూడా పర్మనెంట్గా. ఒకసారి నా ఫేస్కి కానీ నా హ్యాండ్స్కి లెగ్స్కి కానీ చూడండి, అస్సలకి నాకు అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉండదు. 100% కూడా ఈ రెమెడీ అంత బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలామంది ఇబ్బంది పడుతున్న విషయం కనుక ఈ వీడియోను మీకు కుదిరితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు పెద్ద మోటివేషన్. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి రెమెడీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.